ఇక్కడ గెలవడానికి ఒక 3 ఇంపార్టెంట్ విషయాలైతే చెప్తాను. అవి మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ క్లియర్ గోల్. ఖచ్చితమైనటువంటి లక్ష్యం మనకుండాలి. గమ్యం లేని ప్రయాణం దారి తప్పిన పడవ లాంటిది. అందుకనే మనం దేనికి ప్రిపేర్ అవుతున్నామో నిరంతరం కూడా మన బుర్రలో ఉండాల్సిన అవసరం ఉంది. చాలామంది అశోక్ నగర్‌లో ఏదో ప్రిపేర్ అవుదాం, ఏదో సాధిద్దామనే వస్తారు. కానీ వన్స్ అక్కడికొచ్చినాక వాళ్ళు ఏం సాధించాలి అనుకుంటారో అవన్నీ మర్చిపోయి పక్కదారి పడతారు. కాబట్టి క్లియర్ గోల్, దానికి అనుగుణంగా మీరేం చేస్తున్నారనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత డిసిప్లిన్. నువ్వు ఎంత స్కిల్ ఉన్నా, నీలో ఎంత ప్రతిభ ఉన్నా, క్రమశిక్షణ లేకుండా నువ్వు ప్రిపేర్ అయ్యావంటే ఎటువంటి యూజ్ కూడా ఉండదు. ఈవెన్ నీ లక్ష్యానికి దరిదాపుల్లో కూడా ఉండవు డిసిప్లిన్ లేకపోతే. థర్డ్ వన్ ఈజ్ కన్సిస్టెన్సీ. మన కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ముఖ్యంగా అశోక్ నగర్ లేదంటే విశాఖపట్నం ఈ మేజర్ సెంటర్‌లో చాలామంది కన్సిస్టెన్సీ లేకుండా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. బాగా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఒక 10 గంటలు చదువుతాం. ఇంకా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నైట్ మొత్తం కూడా చదువుతాం. ఇంకొన్ని రోజులు ఏం చేస్తామంటే ఒక 6 అవర్స్ చదువుతాం. ఇంకొన్ని రోజులు అసలు చదవడం మానేస్తాం. ఇలా కన్సిస్టెన్సీ లేకుండా మనం ప్రిపేర్ అయ్యామంటే దానివల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు. కన్సిస్టెన్సీ అనేది విజయానికి మూల సూత్రం. ఎవరైతే ఇక్కడ కన్సిస్టెంట్‌గా రోజు 6 గంటలు చదువుతారో వాళ్ళు మాత్రమే విజయానికి దగ్గర చేరువవుతారు. వాళ్ళు మాత్రమే విజయాన్ని సాధిస్తారు. కాబట్టి విజయాన్ని చేరుకోవాలంటే ఈ 3 లక్షణాలు అందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. క్లియర్ గోల్, కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లైన్. ఈ 3 మాత్రమే విజయానికి సోపానాలుగా ఉంటాయి. ఈ 3 ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా విజయం మీరు అనుకున్నటువంటి రంగంలో కాకపోయినా ఏదో ఒక రంగంలో విజయాన్ని సాధిస్తారు. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చేమో గానీ రావడం మాత్రం పక్కాగా ఉంటుంది. ఈ 3 సూత్రాలను మీరు నమ్మారు అంటే.